హరే కృష్ణ. మనం ఈరోజు రామాయణంలో శబరి గురించి తెలుసుకుందామండి. శబరికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శబరి గురువు మతాంగరు మహర్షి ఆయన చెప్తారనమాట శబరికి, ఇలా రాముడు వస్తారు, ఆయన వచ్చినప్పుడు ఆయనకి నైవేద్యం పెట్టి సేవ చేసుకోమని చెప్తారు. శబరి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. సో శబరి రోజు రాముడి కోసం నైవేద్యం పెడుతూ ఉండేది, కానీ రాముడు రాలేదు. అలా 95 సంవత్సరాల పై వరకు శబరి ఎదురు చూస్తూనే ఉంది రాముల వారి కోసం. రాముడు రాని వచ్చారు. ఒకరోజు సీతమ్మ వారిని రావణాసుడు ఎప్పుడైతే అపహరించుకొని పోయాడో అప్పుడు వెతుక్కుంటూ సీతమ్మని ఆ దారిలో శబరిని కలుస్తాడనమాట. అప్పుడు శబరి చాలా సంతోషిస్తుంది. సో వాళ్ళ గురువుగారు చెప్పినట్టే శబరి స్వామికి నైవేద్యం పెట్టి పండ్లని సేవ చేసుకుంటుంది. అలాగే ఆ పండ్లు ఎలా ఉన్నాయో లేదో, మంచిగా ఉన్నాయో లేదో అని శబరి తిని బాగున్న పళ్ళనే రాముడికి పెడుతుందనమాట. సో అలా రాముడు శబరి ఎంగిలి పండ్లను కూడా తిన్నారు. ఎంత ప్రేమ అంటే శ్రీరామచంద్రుడికి భక్తుల పైన శ్రీరామచంద్రుడు ఒక్కటే చూశాడు. వాళ్ళ గురువు గారు మాట విని ఎన్నేళ్ళు శబరి ఎదురు చూసింది అనేది రామచంద్రుడు శబరిలో చూశారనమాట. తన ఎదురు చూసిన ప్రేమకి, అలాగే వాళ్ళ గురువు పైన శబరికి ఉన్న శ్రద్ధ నిష్టని రామచంద్రుల వారు గుర్తించారు. అలా శబరి మీద ప్రేమ చూపించారు. శబరికి అలాగే మోక్షాన్ని ప్రసాదించారు. మన సనాతన ధర్మంలో గురువు యొక్క స్థానం అంత గొప్పదనమాట. గురువు చెప్పారని చెప్పే శబరి 5 సంవత్సరాల నుంచి అన్నేళ్ళు 95 సంవత్సరాలు పైగా రామచంద్రుల వారి కోసం ఎదురు చూసింది. ఒక్కరోజు కూడా ఇన్ని రోజులు రాలేదు కదా రామచంద్రుడు అని ఎదురు చూడడం ఆపేయడం కానీ అలా ఏం చేయలేదండి. గురువులకి అంత గొప్ప గురువుల మాటకి అంత గొప్ప స్థానం ఉంది. గురువుల మీద అంత శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం అనేది ఎవరికి ఉన్నాయి. మనం కూడా గురువుల పట్ల వినయ విధేయాలతో ఉండాలి. శ్రద్ధ, విశ్వాసం అనేవి పెంచుకోవాలి. అప్పుడే భగవంతుడు కూడా మన పైన కృప చూపిస్తారు. హరే కృష్ణ.